హాయ్ ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. భార్యాభర్తల మధ్య సంభాషణ. బాగా ఆకలి వేస్తుంది, తినడానికి ఏముంది? చపాతీలు ఉన్నాయి, తినండి. కూర ఏమైనా ఉందా లేదా? పంచదారలో ముంచుకొని తినండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ పంచదార గోలేంటే బాబు, ఇడ్లీ ఉంటే పంచదారతో తినండి అంటావు. అట్లు వండినా, ఉప్మా వండినా, ఏది వండినా పంచదారతో తిను అంటున్నావు. ఈ పంచదారని ఎవడు కనిపెట్టాడో గాని వాణ్ణి చంపేయాలంత కోపం వస్తుంది. పంచదార దేనితో తిన్నా సెట్ అయిపోతుందండి. అవునా తల్లి, అయితే రేపటి నుండి అన్నం ఒకటే వండు. అన్నం కూడా పంచదారతో తినేస్తానులే. ఇదేదో బాగుందండి, ఒకసారి ట్రై చేయకూడదా? ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. నీ ముఖమేంట్రా కందిపోయింది? నువ్వు చేసిన పనికి కందిపోక ఇంకేమవుద్ది? నేనేం చేశానురా? ఏం చేసావా? నైట్ నువ్వు ఏం మెసేజ్ పెట్టావు? మెసేజా? గుర్తొచ్చింది. ఫస్ట్ నైట్ సినిమాకి వెళ్దాం రారా అని మెసేజ్ పెట్టాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను? అది ఫస్ట్ నైట్ కాదు, ఫస్ట్ షో అని. నువ్వు పెట్టిన మెసేజ్కి మా బాబు ఏదో అనుకుని నువ్వులు కుమ్మినట్టు కుమ్మేశాడు. ముఖం చూడు టమాటా పండులాగా ఎలా కమిలిపోయిందో. ఈసారి మెసేజ్ పెట్టినప్పుడు కొంచెం చూసుకొని పెట్టరా బాబు. నీకు పెట్టడం చేత కాకపోతే తెలుగులో ఏడిచావు, నేను వచ్చి తగలడతాను. తల్లి కొడుకుల మధ్య సంభాషణ. అమ్మా, తలుపులు తీయవే. నేనేదో తప్పు చేసినట్టు నన్ను ఈ 4 గోడల మధ్య ఉంచడం నీకు న్యాయం కాదే. ఒంటి పూటబడి పెట్టమని నేనేమైనా చెప్పానటే ఆ ప్రిన్సిపల్కి? ఆ ఒంటి పూటబడి అవ్వడం వల్ల నేను మధ్యాహ్నం ఆడుకుంటున్నాను, అది కూడా తప్పేనా? నన్ను రూమ్లో పెట్టి తాళం వేశావు, ఇదెక్కడ న్యాయమే? అమ్మా, తలుపు తీయవే. అమ్మా, లేచిపోయిన అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేసినట్టు ఇదేం కర్మ నాకు? బయట ఎంత తిరిగినా ఇంటికి పవిత్రంగానే వచ్చాను కదే. నోరు మూసుకొని ఆ రూమ్లోనే పడి ఉండు. రోజు ఆ బడి నుండి రావడం, పుస్తకాలు విసిరేయడం, ఊరి మీదకి వెళ్ళడం, నిన్ను వెతుక్కోవడానికి నేను ఊరంతా తిరగవలసి వస్తుంది. అమ్మా అమ్మా, రూమ్లో గాలి వేయడం లేదే, ఫ్యాన్ ఉంది కదరా. అమ్మా, నేను వదిలే కార్బన్ డైఆక్సైడ్ తప్ప ఈ రూమ్లో ఆక్సిజన్ లేదే. మనిషికి ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాడే. నీ గారాలు కొడుకును కదూ. ఆక్సిజన్ లేదా? అయితే 2 వేప మొక్కలు 2 రావి మొక్కలు ఇంటికి తెస్తాను, నీకు కావలసినంత ఆక్సిజన్ని పీల్చుకో. కృష్ణుడిని వాళ్ళ అమ్మ రోలుకు కట్టేసినట్టు నువ్వేంటే నన్ను ఈ రూమ్లో కట్టేశావు? కృష్ణుడితో పోల్చుకోక వెధవా. ఆయన దేవుడు. దేవుడు అని వాళ్ళ అమ్మకు తెలియదు కదా, అందుకే కట్టేసినట్టుంది. దేవుడైనా మానవుడైనా కొడుకుల విషయంలో అమ్మలందరూ ఒకేలాగా ఆలోచిస్తారేంటే? నోరుమి వెధవా. అమ్మా, ఇక నుండి నువ్వు మెచ్చుకునే కొడుకులాగా ఉంటానే. నువ్వు బట్టలు ఉతికితే నేను ఆరబెడతాను, నువ్వు గిన్నెలు తోమితే నేను కడుగుతాను, నువ్వు కళ్ళకు పెట్టుకున్న కలద్దాల్లాగా, నీ చేతిలో రిమోట్ లాగా, వంటింట్లో వంటోడులాగా, ఆఖరికి ఈ ఇంట్లో జీతంలోని పన్నోడులాగా నువ్వు ఏం చెప్తే అది చేసేస్తానే. నన్ను ఈ గదిలోనికి పెట్టి జీవ సమాధి చెయ్యికే. అమ్మా అమ్మా, తలుపులు తీయవే. అబ్బబ్బబ్బా, వీడేంటి ఇలా తినేస్తున్నాడు? ఉండరా, తలుపులు తీస్తాను. అమ్మా, థ్యాంక్సే. చచ్చి నీ కడుపును పుడతానే. నాకు ఇప్పుడు కనేంత ఓపిక లేదులే. నీకు అదృష్టం లేదన్నమాట. బాగా నాటకాలు వేస్తున్నావురా. అప్పట్లో మీ తాత మా తాత నాటకాలు బాగా వేసారంట. తాతలు బుద్ధులు మనవలకు వస్తాయంటారు కదా, నాకు వచ్చాయేమో అమ్మా. మీ తాత ఎవరో నీకు తెలిసేంట్రా? మా తాత మనిషి. ఏ కాదా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.